అండ్ వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనకి ఫస్ట్ లెటర్ వచ్చింది. మరి లెటర్ ఎవరు రాశారో చూద్దాం. నమస్తే మీకోసం, నా పేరు ప్రసాదరావు, నర్సరావుపేట నుండి రాస్తున్నాను. నమస్తే ప్రసాదరావు గారు, ఎలా ఉన్నారండి? రైల్వేలో టీసీగా చేసి రిటైర్ అయ్యాను. నేను మంచి భోజన ప్రియుణ్ణి. నాకు వంటలు చేయడం అన్నా చాలా ఇష్టం. ఖరగ్పూర్లో వర్క్ చేసేటప్పుడు స్టేషన్లో మైదా బిస్కెట్స్ అమ్మేవారు. చాలా టేస్టీగా ఉండేవి. 2 కిలోలు తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాడిని. పిల్లలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు. ఇంట్లో ఖాళీగా ఏం కూర్చుంటామని అప్పుడప్పుడు ఏవేవో కొత్త వంటలు చేస్తూ ఉంటాను. ఈ ఉత్తరం మీకు ఎందుకు రాశానంటే, నాకు మీరు మైదా కాజు బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించండి అని ప్రసాదరావు గారు అడుగుతున్నారు. ప్రసాదరావు గారు, తప్పకుండా అండి. ముందుగా మీరు టైం తీసుకొని మీకోసంకి ఉత్తరం రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఉత్తరాలు రాస్తూ ఉండండి, మా షోని ఇలాగే చూస్తూ ఉండండి. మరి ప్రసాదరావు గారు అడిగిన మైదా కాజు బిస్కెట్స్ మనం ఇప్పుడు చేద్దాం. కాజు బిస్కెట్స్ అంటే అందులో మనం జీడిపప్పు వేస్తామేమో అనుకుంటారేమో, అది కాజు షేప్లో ఉంటుంది కాబట్టి వాటిని కాజు బిస్కెట్స్ అంటారు. చాలా సింపుల్గా చేయొచ్చండి, టైంపాస్కి చాలా బాగుంటాయి ఈ బిస్కెట్లు. మరి ముందుగా మనకి మైదా పిండి కావాలి. ఒక బౌల్ తీసుకొని నెయ్యి కావాలి, అలాగే వాము, సోడా, ఒక స్పూన్ తీసుకొని మైదా పిండిని బౌల్లో వేసుకుందాం. సమ్మర్లో పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉండండి, వాళ్ళు టైంపాస్కి బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే నెయ్యి, ఒక 4 స్పూన్ల నెయ్యి, కొద్దిగా వాము, అలాగే తినే సోడా, అలాగే పిండికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ప్రసాదరావు గారు ఫస్ట్ నీళ్లు వేసి కలపకుండా మొత్తం పిండిలో నెయ్యి, వాము, ఉప్పు, సోడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఈ పిండిని చాలా మెత్తగా తడుపుకుంటే కనుక బిస్కెట్లు చాలా మెత్తగా వస్తాయి. కాజు బిస్కెట్స్ ఎప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయి కదా, అందుకే పిండి తడుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పిండిలో అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. ప్రసాదరావు గారు, పిండి తడపడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది, మిగతా ప్రాసెస్ అంతా ఈజీ అండి. పిండి తడిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి కిచెన్ క్లీన్ చేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు తడుపుకున్న పిండిని ఒక ముద్దలాగా చేసుకొని, కొంచెం పొడి పిండి కావాలి. అయ్యో, నేను పిండి పైన పెట్టేసుకున్నా, మళ్ళీ తీసుకున్నా. ప్రసాదరావు గారు, మీరు రిటైర్ అయ్యాను, చాలా రోజులు అయింది, అప్పుడు తినేవాడిని అని చెప్తున్నారు కదా. ఇప్పటికి కూడా మనం ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా కాజు బిస్కెట్స్ మనకి దొరుకుతాయండి. మైదా కాజు బిస్కెట్స్ బాగుంటాయి. నేను కూడా చిన్నప్పుడు బాగా తినేదాన్ని, మా పిల్లలు కూడా తింటున్నారు. మీరు రైల్వే డిపార్ట్మెంట్ అని చెప్పారు కదా, నాకు ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది. అదేంటంటే, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, మా అన్నయ్య, తను కూడా రిటైర్ అవ్వబోతున్నారు. ఎప్పుడంటే 2020 ఫెబ్లో. చాలా బాధపడుతున్నాను కూడా. ఈ డిపార్ట్మెంట్లో చాలా బాగుంటుంది, అందరం బాగా కలిసి వర్క్ చేసుకునే వాళ్ళం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే,
అన్ని కంపెనీస్లో సంవత్సరంలో 1-2 రోజులైనా హాలిడే ఉంటుందేమో, కానీ రైల్వేస్ ఎప్పుడు 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అయితే మా అన్నయ్య ఏం చెప్తూ ఉంటాడంటే, ఇప్పుడు మనకి దసరా, సంక్రాంతి అలాంటి ఫెస్టివల్స్ చాలా ముఖ్యం కదా, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వర్క్ చేసేవాళ్ళంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ పండగలకి మా అన్నయ్య వర్క్ చేస్తూ ఉండేవాడంట. ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఒకవేళ ఎక్కువ మంది ఎవరైనా హాలిడేలో ఉన్నారు అంటే కనుక వీళ్ళు ఓవర్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మనీ ఎక్కువగా వస్తాయంట, టైంపాస్ కూడా బాగా అయ్యేది, ఫ్రెండ్స్తో బాగా కలిసేవాళ్ళమని అన్నయ్య చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడాలి మరి రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మీలాగే వంటలు చేస్తారేమో చూడాలి. అన్నయ్య కూడా మటన్ కర్రీ చాలా బాగా చేస్తారు. పిండిని మనం ఒత్తుకోవాలి. ఇలా కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. అన్ని సైడ్స్ ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఒకసారి రౌండ్గా ఒత్తుకున్న తర్వాత నా దగ్గర రౌండ్ కట్టర్ ఉంది. వీటితో మనం కాజు షేప్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు వెళ్ళిపోయే వాళ్ళం. 4 రోజులు అక్కడే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మాకేం పని ఉంటుందండి, అమ్మమ్మ నానమ్మ వండి పెట్టిన వంటలు తినేసి చక్కగా ఇంటి వెనకాలే ఉండే రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, చుట్టుపక్కల చెట్ల కింద ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అనుకునే వాళ్ళం అనమాట, మనకేమో సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, మరి ట్రైన్స్కి ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉండవా అని అంటే మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, అవి ఎప్పుడు ఊర్లు తిరుగుతూనే ఉంటాయి కదా, ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎందుకు అని అలా అనుకునే వాళ్ళం. కానీ తర్వాత అర్థమైంది, పాపం అందులో వర్క్ చేసే వాళ్ళకి 365 డేస్ హాలిడేస్ ఉండకుండా వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు మధ్య మధ్యలో డే ఆఫ్స్ తీసుకుంటూ ఉంటారని. సో ఇప్పుడు అన్నీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ప్రసాద్ గారు, ఇలా అన్ని బిస్కెట్స్ కట్ చేసుకున్న తర్వాత ఇందాక నూనె చాలా వేడిగా అయిపోయిందని నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒకేసారి మొత్తం బిస్కెట్స్ వేయకుండా ఇంకా నూనె వేడిగానే ఉంది, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకేసారి డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇలా జాలీలో వేసుకొని మెల్లిగా వదిలితే సరిపోతుంది. ఇలా చిన్న మంటలో మెల్లిగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు వీటిని చారన్నకి 5 ఇచ్చేవాళ్ళు, అంటే 25 పైసాకి 5 వచ్చేవన్నమాట. ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారో తెలీదు, నాకు తెలిసి ఇప్పుడు ప్యాకెట్ వైజ్ అమ్ముతున్నట్టున్నారు. 10 రూపీస్ 20 రూపీస్కి ఒక చిన్న ప్యాకెట్ ఇస్తున్నట్టున్నారు. ఇలా మంచి కలర్ రావాలి. ఫస్ట్ వాయిని మనం ఎలా ఫ్రై చేసుకున్నామో ప్రసాద్ గారు, సెకండ్ వాయిని కూడా మనం అలాగే ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఇవన్నీ బిస్కెట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పైకి తేలుతాయి అన్నమాట. మనం వేసినప్పుడు మనకి ఎక్కువగా బుడగలు కనిపిస్తాయి కదా, ఫ్రై అయిపోయిన తర్వాత బుడగలన్నీ వెళ్ళిపోతాయి. ఇలా పైకి బిస్కెట్స్ తేలాయంటే చక్కగా ఫ్రై అయినట్టు అర్థం. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసేసుకుందాం. ఒకసారి ఫ్రై అయిపోతే ఎక్కువ నూనె కూడా ఏం పట్టుకోదు బిస్కెట్స్కి. ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎలా ఫ్రై చేసుకున్నామో రెండోసారి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అన్ని బిస్కెట్స్ ఒకే కలర్లో వస్తాయి. ఒకేసారి వేసి వదిలేసామనుకోండి పైన తెల్లగా కింద మటుకి బ్రౌన్ కలర్ అయిపోతాయి. కాబట్టి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి.
ఒకసారి మనం ఈ బిస్కెట్స్ చేసి పెట్టుకుంటే 10-15 రోజులు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అసలు ఏం పాడవు, అలాగే కరకరలాడుతూ ఉంటాయి. ప్రసాద్ గారు రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. చక్కగా మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడానికి నేను ఒక డబ్బా తెచ్చేసుకుంటాను. కావాలి అంటే పైనుండి కొంచెం కారపొడి, కొంచెం ఉప్పు చల్లుకున్నా కూడా చాలా బాగుంటాయి. కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మనకి ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేయండి. సో వీటిని వేడిగా ఉన్నప్పుడు మటుకి మూత పెట్టకండి, మెత్తగా అయిపోతాయి బిస్కెట్స్. ప్రసాదరావు గారు, మీరు అడిగినట్టుగానే కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మీరు స్టేషన్లో తిన్నట్టుగానే కనిపిస్తున్నాయి కదా. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. కాజు బిస్కెట్స్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, నెయ్యి, వాము, బేకింగ్ సోడా, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి పిండిని గట్టిగా తడుపుకోవాలి. తర్వాత పిండిని రౌండ్గా ఒత్తుకొని రౌండ్ కట్టర్ తీసుకొని కాజు షేప్లో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే కాజు బిస్కెట్స్ రెడీ. మరి కాజు బిస్కెట్స్ని ఒక్కసారి టేస్ట్ చూద్దాం. కరకరలాడుతూ మధ్యలో మనం వాము వేసుకున్నాం కదా, నెయ్యి మంచి టేస్టీగా ఉన్నాయండి. ఈవినింగ్ టైం పాస్కి చాలా బాగుంటాయి. సమ్మర్లో ముఖ్యంగా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి కదా. తప్పకుండా కాజు బిస్కెట్స్ని ట్రై చేయండి. ప్రసాదరావు గారు అడిగినట్టుగా కాజు బిస్కెట్స్ చేసేసాం కదా, వీటిని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ లెటర్ ఎవరు రాశారో చూద్దాం. హలో స్వప్న గారు, నేను శ్రవణ్, మా అన్నయ్య కిరణ్. మనకి బుక్ చూస్తే చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. కానీ మా అన్నయ్య నిద్రపోకుండా చదివి ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాడి గ్రాడ్యుయేషన్ డేకి మా ఫ్యామిలీ మొత్తానికి ఫ్లైట్ టికెట్స్ కూడా వేశాడు. ఆ జర్నీ మా ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు, ఒక్క నేను తప్ప. ఆ జర్నీలో నాకు నచ్చింది ఒకే ఒక్క విషయం ఏంటంటే ఫ్లైట్లో రష్యన్ సలాడ్ ఇచ్చారండి. మైండ్ బ్లోయింగ్. యాక్చువల్లీ మా మదర్కి కూడా చాలా బాగా నచ్చింది. రష్యన్ సలాడ్ మా అమ్మకి చేసి పెడదాం అనుకుంటున్నాను. పనిలో పని మా డాడీకి కూడా చేసి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. నా కోసం రష్యన్ సలాడ్ ఎలా చేయాలో చూపించండి అని శ్రవణ్ మనల్ని అడుగుతున్నాడండి. ఎక్కడి నుండి రాశాడంటే హైదరాబాద్ నుండి రాశాడు. హాయ్ శ్రవణ్. సో ఇప్పుడు నీ బాధ ఏంటి? నువ్వు సరిగ్గా చదవట్లేదు, కానీ అన్నయ్య బాగా చదివేశాడు, అమ్మ నాన్నని ఫ్లైట్ ఎక్కి కూడా ఢిల్లీ తీసుకెళ్ళాడు అని కదా. మనకి మార్కులు తక్కువగా వచ్చినా కూడా బాధపడం, కానీ అక్కకైనా తమ్ముడికైనా కొంచెం ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఇంట్లో మమ్మీ డాడీ బాగా మెచ్చుకుంటారు కదా, అప్పుడున్న బాధ అసలు ఇంకేం చెప్పలేమండి. నాకు తెలుసు, చిన్నప్పుడు మేము కూడా అలా బాగా కొట్టుకు తెచ్చేవాళ్ళం, కానీ తర్వాత ఆ ప్రేమలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. శ్రవణ్, ఏం బాధపడకు. అన్నయ్య దగ్గర కూర్చొని నీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే అన్నయ్యని అడిగితే చక్కగా చెప్తాడు కదా. అలాగే అన్నయ్యకి కూడా రష్యన్ సలాడ్ చేసి పెట్టు. చేసి పెట్టిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ నాకు ఉత్తరం రాయి. మరి శ్రవణ్ అడిగినందుకు ఈరోజు మనం రష్యన్ సలాడ్ చేయబోతున్నామండి. రష్యన్ సలాడ్లోకి మనకి వెజిటేబుల్స్ కావాలి. క్యారెట్, బీన్స్, అలాగే ఉడకబెట్టుకున్న బంగాళాదుంప, గ్రీన్ పీస్, అలాగే ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు ఫస్ట్ వీటన్నిటిని పక్కన పెట్టేసి క్యారెట్ ఇంకా బీన్స్ని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. అయితే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మనం బ్లాంచ్ చేసుకుంటున్నాం వెజిటేబుల్స్ని. సో నీళ్ళు వేడయ్యే లోపల వీటిని కట్ చేసుకుందాం. సలాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే శ్రవణ్ అన్ని వెజిటేబుల్స్ సమానంగా కట్ చేసుకోవాలి. బీన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇదే బౌల్లో వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు క్యారెట్.
క్యారెట్ కూడా కట్ చేసుకున్నాం కదా, క్యారెట్ని కూడా బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో బీన్స్, క్యారెట్ వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ని ఫుల్గా బాయిల్ చేయకూడదు, జస్ట్ లైట్గా ఇలా 1-2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇందులో గ్రీన్ పీస్ కూడా జస్ట్ ఒకసారి వేసి తీసేద్దాం. ఇవి ఫ్రోజన్ కాబట్టి జస్ట్ ఇలా హాట్ వాటర్లో వేసి తీసేస్తే సాఫ్ట్గా అయిపోతాయి. ఒక్కసారి వెజిటేబుల్స్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం చల్ల నీళ్ళు పోసుకోవాలి. ఇలా చల్ల నీళ్ళు పోసుకోవడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న కలర్ అలాగే ఉంటుంది. ఇంకా మనం సలాడ్ చేసుకుంటాం కదా, సలాడ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ చల్లగా ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకొని ఎగ్స్ కట్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప, బంగాళదుంపని కూడా డైసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంప అలాగే గుడ్డు రెండింటిని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు బ్లాంచ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవాలి, నీళ్ళు రాకుండా. శ్రవణ్, చూడండి వెజిటేబుల్ కలర్స్ ఎలా ఉన్నాయో. మనం బ్లాంచ్ చేసి చల్ల నీళ్ళలో వేయడం వల్ల ఇలా వెజిటేబుల్స్లో ఉన్న కలర్ లాక్ అయిపోతుంది అన్నమాట. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే మయోనైస్, ఇంకా ఫ్రెష్ క్రీమ్. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మిరియాలు, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిక్స్డ్ డ్రై హర్బ్స్. కొన్ని మిరియాలు, జస్ట్ క్రష్ చేసుకుందాం. క్రష్ చేసుకున్న మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్,
రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలామందికి మన వాళ్ళకి సలాడ్ టేస్ట్ తెలీదు, కానీ ఒక్కసారి సలాడ్ టేస్ట్ తెలిసిందనుకోండి అసలు ఎప్పటికీ వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాం. ముందు ఫస్ట్ ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తెచ్చుకుందాం. శ్రవణ్, మీరు ఫ్లైట్లో తిన్నట్టుగానే ఉందా రష్యన్ సలాడ్? చల్లగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. శ్రవణ్ గారు అడిగిన రష్యన్ సలాడ్ రెడీగా ఉంది కదా, అలాగే మన ప్రసాదరావు గారు అడిగిన కాజు బిస్కెట్స్ కూడా తెచ్చిపెట్టేసుకుందాం. ఈరోజు మనం చేసిన 2 ఐటమ్స్ పిల్లలకి బాగా నచ్చుతాయండి. తప్పకుండా చేసి పెట్టండి. శ్రవణ్ గారు అడిగిన రష్యన్ సలాడ్ చూసారు కదండి. మరొకసారి తయారీ విధానం చూడండి. రష్యన్ సలాడ్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న నీళ్లలో మనం కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ వేసి బ్లాండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అదే వేడి నీళ్లలో కొంచెం పచ్చి బఠానీ వేసి 1 నిమిషం ఉంచిన తర్వాత బౌల్లోకి తీసుకొని చల్లని నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, కోడిగుడ్డు ముక్కలు, ముందుగానే బ్లాండ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలు, మయోనైస్, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకున్న తర్వాత అందులో క్రష్ చేసుకున్న మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకుంటే రష్యన్ సలాడ్ రెడీ. శ్రవణ్, మీరు అడిగిన రష్యన్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెసిపీ మీ చేతిలో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అమ్మకి, అన్నయ్యకి, నాన్నకి అందరికీ తినిపించండి. కానీ టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ నాకు మెయిల్ అయినా సరే, ఉత్తరమైనా సరే రాయండి. ఇదండి ప్రసాదరావు గారి కోసం అలాగే శ్రవణ్ కోసం మనం చేసిన రష్యన్ సలాడ్ అలాగే కాజు బిస్కెట్స్. 2 చాలా బాగా వచ్చాయి కదా. 2 ఈజీయే. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయండి. మీ ఉత్తరాల కోసం, మీ మెయిల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది స్వప్న మీకోసం.